కారణం ఏంటంటే మరి హాస్పిటల్ స్కూల్లో పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరమని, మరి ఆ మార్షల్ ఆర్ట్స్ ద్వారానే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, అదే స్పోర్ట్స్ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. కాబట్టి మరి అలాంటి మార్షల్ ఆర్ట్స్ మరి మన స్కూల్లో ఉండాలనే ఉద్దేశంతో మరి అవినాష్ సార్ గారు ఎంతో పిల్లలకి క్రమశిక్షణతో మార్షల్ ఆర్ట్స్ నేర్పించడంతో పాటు వాళ్ళకి అంటే తెలియాలి, పేరెంట్స్కి కూడా పిల్లలు ఏ విధంగా చేస్తున్నారు ఏంటనే తెలియాలని మరి ఆయన గొప్ప ఆలోచనతో వాళ్ళ నాన్నగారిని జ్ఞాపం చేసుకుంటూ మరి వైవి నారాయణ గారు మెమోరియల్ మీద మరి టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. మరి నిజంగా ధన్యవాదములు. మరి నేను ఈ టైక్వాండోని మరి ఆ స్కూల్లో నేర్పడం, తర్వాత మనకి ఇక్కడ సారథి ఎమ్మెల్యే గారి చేత కూడా మొన్న ఇక్కడ టైక్వాండో క్లాసు, బాక్సింగ్ క్లాసు కూడా మరి ఓపెన్ చేయడం జరిగింది. మరి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మెయిన్ మార్షల్ ఆర్ట్స్ అవసరం. ఎందుకనగా ఇప్పుడు ఇందా చెప్పారు సార్, ప్రస్తుత కాలంలో స్త్రీలపై అంటే చిన్నారులని కాదు పెద్దవాళ్ళని కాదు అందరికీ కూడా డ్రగ్స్ అలవాటు పడి వాళ్ళు ఏ మైకంతో ఉన్నారో కూడా తెలియదు. మరి అంత ప్రమాదకరంగా తయారైంది. కనీసం వాళ్ళని కొట్టకపోయినప్పుడు కూడా వాళ్ళపై డిఫెన్స్ అంటే మనం పారిపోతాం అంతే. వాళ్ళని ఎలా అటాక్ చేసుకోవాలో అలా మనపై దాడి చేసినప్పుడు ఏ పంచి కొడితే అతను ఆగిపోతాడో లేదా ఏ కిక్ కొడితే ఆగిపోతాడో అన్నది పిల్లలకు మేము నేర్పిస్తాం. డిఫెన్స్ అంటే అక్కడి నుంచి ఆ క్షణంలో అతనిపై అటాక్ చేసి పారిపోతారు, అంతేగాని అంతా కలపడతాం అనేది కాదు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే తప్పించుకోవడం, రక్షించుకోవడం. మరి అలాంటి కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్రం నాలుగుల్లో కూడా చాలామంది మాస్టర్లు నేర్పిస్తూ సుమారు మనకి శ్రీకాకుళం, కృష్ణా, విజయవాడ, సిల్కలూరుపేట, వైజాగ్ అలా మన జిల్లా నలుగురు నుంచి కూడా మనకి విద్యార్థులు రావడం జరిగింది. మనకు సంబంధించినటువంటి సార్కి టైం లేదు కాబట్టి ఒక